ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు దుర్యోధనుడు వేషం వేస్తే ఎన్టీఆర్ మాత్రమే వెయ్యాలి అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మిస్ మంచిర్యాల్. తను గనక దుర్యోధనుడి వేషం వేసి పౌరాణిక పద్యం చెప్పింది అంటే అబ్బా నిజంగా దుర్యోధనుడు ఇలాగే ఉంటాడా అనిపిస్తూ ఉంటుంది. అనేక సినిమాల్లో యాక్ట్ చేసిన జాహ్నవితో మాట్లాడదాం. సినిమాల డైలాగ్స్ కూడా చెప్పించుకుందాం. హలో జాహ్నవి. హలో అక్క. దుర్యోధనుడి గురించి ఏది చెప్పినా ఏది చేసినా నువ్వే చేయాలి అన్నంత మంచి పేరు తెచ్చుకున్నావు. దుర్యోధనుడి పద్యాలు చెప్తావా? డైలాగ్స్ కూడా చెప్తాను. దుర్యోధనుడి డైలాగ్స్ పద్యాలు నేను చెప్పాను కదా, అది ఈ డైలాగ్స్ వచ్చేసి రామారావు గారిది నాకు చాలా నేమ్ తెచ్చి పెట్టిన డైలాగ్. ఇంకా నన్ను మళ్ళీ రామారావు లాగా పోల్చుకున్న డైలాగ్ అంటే ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అన్నమాట. ఇది ఏంటంటే, ఓహో రాజరికమా అర్హతలు నిర్ణయించున్నది, కౌరవ సామ్రాజ్యాన్ని శస్యశ్యామలమై సంపద విరాహితమగు అంగరాజ్యహితుడని మూర్ధావహించుచున్నాను. సోదర దుశ్శాసన అనర్కట్టు శక్తి కిరీటమును వేగముగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురుచిత మండితే మండిత సువర్ణ సింహాసనం అధిష్ఠింపుము. పరిజనుల్లారా పుణ్యభాగి నదీ త్వయంబులందుకునుము. పర్యాణ భక్తుల్లారా కర్ణ మహారాజుని పరిపాల గావింపురు. పుణ్యాంగుల్లారా ఈ మూల బార భావన కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుక్త పరిపాల సవరద్ద సవచ కవచ శక్త ఊడియాన్ని మాల్చుల్ చెల్రేగా వీరగంధం విచ్చలార్పుడు. నేను ఈ సకల మాజన సక్షమున పండిత పర్ష మధ్యమున సర్వదా 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 శక్రద్ధ ఈ కులకళా మహాభాగ్యమును శాశ్వతముగా పక్షాలగా విచ్చెదను. ఇలా దుర్యోధను డైలాగ్. నాకు రవిశంకర్ గారు స్వయంగా అతను మెసేజ్ చేసి చాలా బాగా చెప్పావు అని అన్న డైలాగ్ అంటే ಕೆಂಪೇಗೌಡ ಕನ್ನಡ ಡೈಲಾಗ್. అది ಏನ್ ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ಶಾಕ್ ಆಯ್ತಾ? ಆಗಿರ್ಲೇಬೇಕು ಅಂದ ಈ ಜಾಗಕ್ಕೆ ಕಕ್ಕುಡು ಬಂದಿತ್ತು. ನಿಮಗೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಟ್ಟಿರೋದ್ರೆ ನಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟೇ ಆಗ್ರೆ ಮಾಗಡೆ ರೋಡ್ಗೆ ಪೋಸ್ಟಿಂಗ್ ಹಾಸಿಂದೆ ನಾನು. ಇಂಡಿಯಾ ಮ್ಯಾಪ್ನಲ್ಲಿ ನೋಡ್ದಿಂಗ್ ಡಿಸ್ಟಿಕ್, ಕರ್ನಾಟಕ ಮ್ಯಾಪ್ನಲ್ಲಿ ನೋಡ್ದಿಂಗ್ ಗೂಡ್ಕೆ ಕಲ್ಸಿ ನನ್ನಂಗೆ ಅಪ್ಪಿಟ್ಟೆ ಅಲ್ವಾ? ಇದು ಏನ್ ಮಾಡ್ತೀಯಾ? ಇದು ನನ್ನೂರು, ನನ್ನ ಏರಿಯಾ. ನಾನ್ ಬೆಂಗಳೂರು ಮಧ್ಯೆ ಕೊಯ್ಗುತ್ತಿರೆ ಉಡುಪಿ ಮಂಗಳೂರು ಹಾರ್ಬರ್ ನಡ್ಗೋಗುತ್ತೆ. ಕೈ ಎತ್ತಿ ತರ್ತೆ ಅಂದ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಎಗರೋಗುತ್ತೆ. ಇದು 6 ಮುಖ ಕೊಟ್ಟ ಕರಂ. ಯಾ ಯೂನಿಫಾರ್ಮ್ ಹಾಕಿರೋ ಕೊವ್ವಲಿ ನನ್ನನ್ನ ಅವಮಾನ ಮಾಡಿದ್ದೀಯೋ ಅದೇ ಯೂನಿಫಾರ್ಮ್ ನ ಪಿಚ್ಚಿ ಬಟ್ಟೆ ಬರೆಗಿಲ್ತೆ ನೀನು ಓಡ್ತೀರಿ. ನಿನ್ ತೊಂದರೆ ಕೊಡ್ತಾ ಅಂತಾರೆ, ನೀ ಕಲ್ಲಲ್ಲಿ ಕಡೆ ಇಟ್ಟು ಆರ್ತಾರೆ ಅಂತಾರೆ. ಯಾಕಪ್ಪ ಈ ಊರಿಗೆ ಬಂದೆ, ಯಾಕಪ್ಪ ಆರುಮುಗಂನ ಎದುರಾಕೊಂಡೆ ಅಂದ ಒಂದೊಂದು ದಿನ, ಒಂದೊಂದು ನಿಮಿಷ, ಒಂದೊಂದು ಕ್ಷಣ ನಿಮ್ಮಗಲ್ ನೀ ಬದುಕಬೇಕು. ఇలా కన్నడ డైలాగ్. కన్నడ మాట్లాడడం వచ్చా? ఇంత ఫ్లూయెంట్ గా డైలాగ్స్ ఎలా చెప్తున్నావు? కన్నడ నాకు రాదు మాట్లాడడం. చేసి చెప్తున్నావు డైలాగ్స్ అంతే. నేను జస్ట్ వన్స్ ట్వైస్ వింటే చాలు వచ్చేస్తుంది. 19 లాంగ్వేజెస్ లో పాటలు కూడా పాడుతుంది జాహ్నవి. ఆల్రెడీ వినేసాం నీ పాటలు కూడా. ఇంకా గజల్స్ లో కూడా నేను పాడతాను. యాక్చువల్గా ఈ గజల్ ఎస్పెషల్గా మా నాన్న కోసం నేను స్వయంగా చేసిన గజల్. ఏంటంటే నాన్న చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే యాజ్ బీయింగ్ అ గర్ల్ ఇంత ఫార్వర్డ్గా మీడియా ముందు ఒక యాక్టర్గా, ఒక మోడల్గా, మళ్ళీ ఒక సింగర్గా అన్నీ ఇంతలా అచీవ్ చేస్తున్నాను, ఇంకా ఇన్ని చేస్తున్నాను, ఒక మోనో యాక్టర్గా ఇన్ని చేయగలుగుతున్నాను అంటే నా బ్యాక్ బోన్ మా నాన్నే. సో మా నాన్న కోసం డెడికేటెడ్. మా నాన్నకే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్క తండ్రులు, ఈ ఎపిసోడ్ చూస్తున్న ప్రతి ఒక్క తండ్రులకు కూడా డెడికేటెడ్ ఈ సాంగ్. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది
తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. జాహ్నవి, నువ్వు 19 లాంగ్వేజెస్లో సాంగ్స్ పాడుతూ ఉన్నావు, అనేక రికార్డ్స్ కూడా సాధించావు. మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నావా నువ్వు? లేదక్క, నేను మ్యూజిక్ ఏది చూసి నేర్చుకోలేదు. అసలు నాకు దేనికి గురువు లేరు. ఉందల్లా బ్యాక్ సపోర్ట్ గురువు ఏదైనా మా నాన్నే అంట. అంటే ఇంతకుముందు మధుప్రియ నాన్న పాట అవి ఇవి చాలా వైరల్ అవుతుండే, ఇప్పుడు నీ పాట అలాగే ట్రెండింగ్లోకి రావాలని కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ జాహ్నవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.